హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి ద వోయాషా. ఈరోజు మనం ఒక యోగర్ట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము. యోగర్ట్ ఫ్యాక్టరీయా? పెరుగు తయారు చేయడం కూడా చూపిస్తావా? ఏంటి శృతి, టూ మచ్గా అనిపించట్లేదా అనుకోకండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ యోగర్ట్ ఫ్యాక్టరీలో పెరుగుతో ఐస్ క్రీమ్స్ చేస్తారు. సో టు ఆల్ మై డియర్ పెరుగు హేటర్స్, ఇలా పెరుగుతో ఐస్ క్రీమ్ చేసుకొని దానిపైన మంచి చాక్లెట్ టాపింగ్స్ వేసేసుకొని ఫ్రూట్స్ వేసుకొని తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన ప్రోబయోటిక్స్ అన్నీ పెరుగులో ఉంటాయి. సో గివ్ ఇట్ ఎ ట్రై ఇన్ దిస్ వే. Hi, how are you? Good. Thank you so much. Christmas. క్రిస్మస్ డెకరేషన్ అంతా చేసేసారు షాప్లో. ఫస్ట్ సెటప్ ఎట్లుందో చూసేద్దాం, దాని తర్వాత ఏదన్నా ఒకటి టేస్ట్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ యోగర్ట్తో ఐస్ క్రీమ్స్, వేఫల్ ఐస్ క్రీమ్, మిల్క్ షేక్స్, స్మూతీస్, ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే టాపింగ్స్ కోసం చాక్లెట్, క్యారమెల్, నట్స్ ఇవన్నీ పెట్టారు. ఇవి ఆల్సో లెమన్ టీ, మింట్ టీ, ఫ్రూట్ ఫ్లేవర్డ్ అంటే ఫ్రూట్ ఇన్ఫ్యూస్డ్ టీస్ ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా చూద్దాం. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కంటే ఎక్సైటింగ్గా బొమ్మలే ఉన్నాయి. హై క్యూటీ. సో ఇక్కడే ఫ్రూట్ ఇన్ఫ్యూస్ టీస్ ఉన్నాయి అండ్ కోల్డ్ టీస్. ఇవన్నీ గ్రీన్ కలర్ లీవ్స్ కనిపిస్తున్నాయి. మింట్ లీవ్స్, లెమన్ టీ, బ్లూబెర్రీస్ టీ అండ్ అక్కడ రెడ్ కలర్లో రాస్బెర్రీస్ టీ కనిపిస్తుంది. ఇవే కాకుండా ఇక్కడ క్రెప్ అని ఒకటి ఉంటుందన్నమాట. మన దోశలాగే చేస్తారు రౌండ్గా, కాకపోతే ఇది విత్ మైదా, మిల్క్ అండ్ ఎగ్స్తో చేస్తారు. అండ్ దాని మెషిన్ వచ్చేసి ఇక్కడ పక్కన బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా. సో దీనిపైన చేస్తారనమాట. మనం దోశలో ఆనియన్ దోశ, మసాలా దోశ, ఆలు దోశ ఇలా వేసుకుంటాం కదా. వీళ్ళు ఇక్కడ క్రెప్లో చాక్లెట్ కానీ న్యూటెల్లా కానీ యాడ్ చేసుకుంటారు పైనుంచి. ఇక్కడ మన ఇండియన్ చాయ్ కనిపిస్తుంది. Yeah. French chocolate. Would you like to taste the ice cream of yogurt? Yeah, why not? Can you show here? It's the natural flour. Natural yogurt. Thank you. You're welcome. ఇది శాంపుల్ యోగర్ట్ ఐస్ క్రీమ్ అంటే ఫ్రీ టేస్టింగ్కి. The star of yogurt factory. Okay, with the waffle. Yes, the star. Okay, It's good of it. speciality. Yes, that's it for yogurt factory. ఈ యోగర్ట్ ఫ్యాక్టరీ స్పెషాలిటీ వచ్చేసి బబుల్ వేఫల్ యోగర్ట్ ఐస్ క్రీమ్. దీనిపైన టాపింగ్స్ అన్లిమిటెడ్. ఫ్రూట్స్ అయినా, చాక్లెట్స్ అయినా, బిస్కెట్స్ అయినా ఎన్నంటే అన్ని ఇచ్చేస్తారంట, అన్లిమిటెడ్. దీని కాస్ట్ వచ్చేసి €6.90 అంటే €7 అంటే €600 అనుకోవచ్చు మన దగ్గర. టాపింగ్స్ కోసం ఆల్మండ్స్, కోకోనట్, నట్స్, జెమ్స్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో జెమ్స్, పీనట్స్ అండ్ చాక్లెట్స్, మళ్ళీ బిస్కెట్స్, మార్ష్మెలాన్స్, జెలీస్, అంత కలర్ఫుల్. వావ్, ఇవన్నీ తినేవచ్చు. అండ్ ఇవి టిపికల్ ఫ్రెంచ్ అంట, స్పెక్యులస్ What are they called? బిస్కెట్స్. అవి Biscuit speculous. Typical of French? Huh. Britannia. Okay. ఆల్సో చాక్లెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ చాక్లెట్స్, మిల్క్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి. Ananas.
పైనాపిల్, మ్యాంగో, స్ట్రాబెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఎంత తినగలిగితే అంత తినేయచ్చు ఒక్క ఐస్ క్రీమ్ తీసుకొని. జనరల్గా ఐస్ క్రీమ్ కోన్ ఉంటుంది కదా, కోన్ ఐస్ క్రీమ్ అంటాం కదా, దానికి బదులు వీళ్ళు వేఫిల్స్ తయారు చేసి దాంట్లో యోగట్ వేసి టాపింగ్స్ వేస్తారు. సో ఒకటి ట్రై చేద్దాం. ఆ వేఫిల్ కూడా వీళ్ళు ఇక్కడే తయారు చేస్తారు, అది చూసేద్దాం ఇప్పుడు. వీళ్ళు బ్యాటర్ ముందే రెడీ చేసి పెట్టుకుంటారు. ఆ బ్యాటర్ మైదా, ఎగ్ అండ్ మిల్క్తో తయారు చేస్తారు. Yeah. Does it have some temperature? Temperature? You have to fix any temperature? 3 minutes. 200 degree for 3 minutes. చూడండి పొగలు కూడా వస్తున్నాయి దీంట్లోంచి. Nice smell. Wow. రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ దీంట్లో యోగట్ వేసి దానిపైన టాపింగ్స్ వేయడమే. దెన్ రెడీ టు ఈట్. Do you like chocolate, caramel, raspberry, or mango? Could go with chocolate. Chocolate? Yeah. And now it's no limit for the toppings. I like mango and blueberry. Great. Wow. And brownie, do you like a brownie or? No, I think it's good. This is a typical. French. Okay. Let me try. It's with beurre. Petit beurre. Petit beurre. Okay. Petit beurre. అది జస్ట్ బటర్డ్ బిస్కెట్స్, దాంట్లో చాక్లెట్. Wow, looks amazing and colorful. Can I come here and see? Voilà. Now to eat. Time to eat. Yes. Thank you so much. చూడండి ఎంత బాగుందో, చాకో చిప్స్తో, ఫ్రూట్స్తో, బిస్కెట్స్తో, వేఫుల్తో, కలర్ఫుల్, యమ్మీ యమ్మీ. Thank you.
trying the blueberry first. This is a petit bear. Wow. Amazing. You need not eat anything other than this throughout the day. You are done. Yes, I think. Okay, with the music. ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్కి ఇక్కడ కూర్చొని తినడానికి లేదు. సో ఇలా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టేసి టేక్ అవే ఇచ్చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీస్, పీనట్స్, చాక్లెట్, యోగర్ట్ అన్నీ కలిపి పెట్టేస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఐస్ క్రీమ్ లవర్స్ ఉన్నారో అండ్ ఆల్సో పెరుగు హేటర్స్, మేబీ వాళ్ళు ఇలా ట్రై చేసి తినగలుగుతారేమో. ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్. వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. Signing off for today. Bye bye. See you soon with next video.